మేనక గిఫ్ట్గా ఇచ్చిన పెర్ఫ్యూమ్ను అపురూపంగా చేతిలోకి తీసుకొని దానిని ఓపెన్ చేయాలని అనుకున్నాడు సాగర్. కానీ అంతలోనే మనసు మార్చుకుంటూ ఏదైనా స్పెషల్ అకేషన్లో ఓపెన్ చేస్తాను అనుకుంటూ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అది చూసిన కేదార్తో పాటు మిగతా వాళ్ళంతా సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తాము ఇచ్చిన గిఫ్ట్ సాగర్కి బాగా నచ్చిందని వాళ్ళకి అర్థమైంది. దాన్ని సంపాదించడానికి వాళ్ళు పడిన శ్రమ వృధాగా పోలేదని అనుకున్నారు. అప్పుడు మేనక నవ్వుతూ, రాజేష్, నవీన్, మీకు బిగ్ థ్యాంక్స్. సాగర్ సార్కి ఏది ఇష్టమో మీకు బాగా తెలుసు. మీరే లేకపోతే ఇలాంటి ఒక గిఫ్ట్ రెడీ చేసేవాళ్ళం కాదు. సార్ కళ్ళల్లో ఎంత సంతోషాన్ని చూడగలిగే వాళ్ళం కాదు అని అంది. ఆ మాటలతో సాగర్ స్పృహలోకి వచ్చినట్లుగా వాళ్ళందరినీ చూసి, మీ అందరూ దీనిని సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలను. ఈ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. ఇక మనమందరం ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పను అంటూనే ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ను మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టి ఈ హ్యాపీ మూమెంట్ను అందరం ఎంజాయ్ చేద్దామని అన్నాడు. వెంటనే అందరూ తమ ఎదురుగా ఉన్న వైన్ గ్లాసులు చేతుల్లోకి తీసుకుని సాగర్కి టోస్ట్ ఇచ్చి డ్రింక్ చేయటం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత అక్కడే రెడీ చేసి ఉన్న విఐపి రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. పెళ్ళైన తర్వాత సాగర్ ఇంటికి వెళ్లకుండా బయట గడపటం అదే తొలిసారి. ఉదయం నిద్రలేసిన తర్వాత కూడా సాగర్ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు. క్యాబిన్లో కూర్చుని ఉన్న అతనికి హ్యాంగ్ ఓవర్గా అనిపించటంతో కణతలపై చెయ్యి పెట్టి చిన్నగా నొక్కుంటున్నాడు. ఎంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూశాడు. శైలజ నుండి వస్తున్న ఫోన్ కాల్ అవడంతో అలర్ట్ అయ్యి గొంతు సవరించుకుని కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ అత్తయ్య అని మర్యాదగా విష్ చేశాడు. సాగర్, నిన్న రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళావు? శైలజ గొంతు ఎప్పటిలాగే కంగుమంది. కానీ ఈసారి ఆమె గొంతులో ఏదో తెలియని సాఫ్ట్నెస్ కనిపిస్తోంది. దానికి కారణం రాత్రి పార్టీలో జరిగిన సంఘటనలే అయ్యుంటాయని ఊహించిన సాగర్, నా ఓల్డ్ ఫ్రెండ్తో మాట్లాడుతుండిపోయాను. లేట్ అవ్వడంతో రాత్రి అతనింట్లోనే పడుకున్నాను అని చెప్పాడు. చాలా రోజుల తర్వాత నీ ఫ్రెండ్ని కలిసి ఉంటావు కాబట్టి ఎక్కువగా మాట్లాడుకుని ఉంటారు. సరే దాని గురించి వదిలే. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అఖిలకి నీకు మధ్య ఉన్న పరిస్థితులు చూస్తుంటే నార్మల్గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని అనిపించటం లేదు. అందుకే నువ్వు అఖిలను ఒప్పించి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాలి. దానికోసం మిమ్మల్ని టెస్ట్ చేయించాలి. అలాగే మీ పేరెంట్స్ కూడా ముందుగానే టెస్ట్ చేయించుకుంటే పిల్లల్లో జీన్స్ కారణంగా వచ్చే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి నువ్వు మీ పేరెంట్స్ను తీసుకురావాలి. ఈ 2 రోజులు నాకు పెద్దగా వర్క్ ఏం లేదు కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ని రేపే పెట్టుకుంటే బాగుంటుంది అని తాను చెప్పాలనుకున్న మాటలన్నీ వరుసగా చెప్పింది. ఆమె మాటలు విని సాగర్ చిరాగ్గా ముఖం చిట్లించాడు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ముందుగానే తమకు టెస్టులు చేయిస్తున్నారని తెలిస్తే తన పేరెంట్స్ ఖచ్చితంగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని అనుకున్నాడు సాగర్. దాంతో అతను ఒక క్షణం ఆలోచించి, సరే అత్తయ్య, రేపు నా పేరెంట్స్ని తీసుకొస్తాను. కానీ వాళ్ళతో పాటు మీరు అఖిల కూడా వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఫ్యామిలీ మొత్తం టెస్ట్ చేస్తే మంచిది కదా అని అన్నాడు. ఆ మాట వినగానే శైలజలో కోపం తొంగి చూసింది. దాంతో విసుగ్గా, అఖిలకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అలాంటప్పుడు మేమెందుకు టెస్ట్ చేయించుకోవాలి అని అడిగింది. ఆమె మాటలకు సాగర్ నవ్వుకొని, మీ కూతురికి పుట్టబోయే పిల్లల కోసం మీరు ఆ మాత్రం చేయలేరా అత్తయ్య? బాగా ఆలోచించుకోండి, తొందర ఏం లేదు. మీరు డిసైడ్ చేసుకున్నాకే నా పేరెంట్స్ని పిలిపిద్దాం అని చెప్పి ఇక ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నాకు కొంచెం పనుంది అత్తయ్య, నేను ఫోన్ పెట్టేస్తున్నానని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. ఈ అత్తయ్య తనకు మాత్రమే తెలివితేటలు ఉన్నాయని ఫీల్ అవుతూ ఉంటుంది అని గొణుక్కుంటూ చైర్లోనే రిలాక్స్డ్గా వెనక్కి వాలబోయాడు. ఇంతలో తన క్యాబిన్ డోర్ ఎవరో తట్టినట్లు వినిపించటంతో కమిన్ అని పిలిచి తన సీట్లో సరిగా అడ్జస్ట్ అయి కూర్చున్నాడు సాగర్. అప్పుడే లోపలికి వచ్చింది అతని సెక్రటరీ జాస్మిన్. ప్రొఫెషనల్ సూట్ వేసుకొని హై హీల్స్ టకటకలాడిస్తూ లోపలికి వచ్చిన ఆమె, సార్, ముక్తా గ్రూప్ నుంచి మిస్టర్ స్వరూప్ వచ్చారు. మిమ్మల్ని కలవటం కోసం వెయిట్ చేస్తున్నారు. రేష్మా డెబ్యూట్కి సంబంధించి ప్యాకేజింగ్ కాంట్రాక్ట్పై మనతో కలిసి సైన్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పింది. స్వరూప్ గురించి వినగానే
సాగర్ చిరాగ్గా నుదురు రుద్దుకుంటూ, ఈసారి వీడికి గట్టిగా ఇచ్చేయాలి, రావద్దని చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అని అంటూనే తలెత్తి, మిస్ జాస్మిన్, మీరు ఒక పని చెయ్యండి, ముందుగా ముక్తా గ్రూప్కి ఫోన్ చేసి మనం వద్దుని చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ స్వరూప్ని పంపించారు కాబట్టి మనం వాళ్ళతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పండి. ఒకవేళ వాళ్ళు నిజంగా మనతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ అఖిల సొల్యూషన్స్ ఎండి అఖిల మాత్రమే చూసుకోవాలని, లేదంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేయండి అన్నాడు. అతని మాటలు విని విషయం అర్థం చేసుకున్న జాస్మిన్, అంటే ముక్తా గ్రూప్ నుంచి కాల్ వచ్చే వరకు స్వరూప్ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడా సార్ అని అడిగింది. అవును, ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు సాగర్. ఓకే సార్, యువర్ విష్ అని చెప్పి బయటికి వెళ్ళింది జాస్మిన్. స్వప్నలోక్ మీడియా ఫస్ట్ ఫ్లోర్లో గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు స్వరూప్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అతనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో విసుగ్గా లేచి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళబోతుండగా అతని మొబైల్ రింగ్ అయ్యింది. ముక్తాదేవి నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు స్వరూప్. నువ్వు అక్కడి నుంచి వచ్చేసాయి, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని డైరెక్ట్గా చెప్పి ఫోన్ పెట్టేసింది ముక్తాదేవి. కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూసుకున్నాడు స్వరూప్. తన గ్రానీ గొంతులో ఏదో మార్పు వచ్చిందని అతనికి అనిపించింది, కానీ అక్కడి నుండి వెళ్ళటానికి ఇష్టం లేనట్టుగా మరో 5 నిమిషాల పాటు అక్కడే వెయిట్ చేశాడు. అయినా అతన్ని ఎవరూ పిలవకపోవడంతో ఇక అతనికి స్వప్నలోక్ మీడియాను వదిలిపెట్టక తప్పలేదు. ముక్తాదేవి విల్లాలో ఆ ఫ్యామిలీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరూ లివింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు. అసలు ఆ స్వప్నలోక్ సీఈఓ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అఖిలలో నాకన్నా గొప్పగా ఏముంది? ఆమె ఇప్పుడు కంపెనీ క్లోజ్ అయ్యే స్థితిలో ఆమె ఉంది. మరి అలాంటప్పుడు అతను అఖిల గురించి ఎందుకంత పట్టుపడుతున్నాడు? ఇదంతా చూస్తుంటే ఆ సీఈఓ ఒక ఈడియట్ అని అనిపిస్తోంది. అతను ఇలాగే బిహేవ్ చేస్తే త్వరలోనే ఆ స్వప్నలోక్ మీడియా కూడా క్లోజ్ అయిపోతుంది అని అక్కసుగా అన్నాడు స్వరూప్. ముక్తాదేవి ఫోన్ కాల్ తర్వాత ఇంటికి వచ్చిన స్వరూప్ స్వప్నలోక్ మీడియా తమతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేయబోతుందని తెలుసుకుని ఆవేశానికి లోనవుతూ తన కోపాన్ని బయటపెడుతున్నాడు. స్వప్నలోక్ సీఈఓ తనపై ఎందుకంత పగతో ఉన్నాడో అతనికి అర్థం కావటం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తన ప్రపోజల్కు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ అఖిలను సెలెక్ట్ చేసుకోవటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. తన మనవడి ఆవేదన చూసి ముక్తాదేవికి మనసు బాధగా అనిపించింది. దాంతో ఆమె అక్కడున్న వాళ్ళందరి వైపు చూసి, మీరంతా ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగింది. అత్తయ్య, ఆ స్వప్నలోక్ సీఈఓ అఖిలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్థం కావటం లేదు. అతను అఖిల గురించి ఇంతగా పట్టుపడుతున్నాడంటే మనం ఒకసారి ఆలోచించాలి అని ఆ ఇంటికి అల్లుడు వరుసయ్యే ఒక వ్యక్తి ముందుగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. వెంటనే పక్కనే ఉన్న అతని భార్య కూడా, అవును, దీని గురించి మనం డైరెక్ట్గా అఖిలనే ఎందుకు అడగకూడదు? వాళ్ళిద్దరూ నిజంగా ఒకరికొకరు తెలుసుంటే స్వప్నలోక్ మీడియాతో పనిచేయటం మనకు ఇంకా ఈజీ అవుతుంది కదా అని పాజిటివ్ నోట్లో చెప్పింది. కానీ అఖిల మనతో అతను ఇంతవరకు చూడలేదని చెప్పింది కదా, అంటే ఆమె అబద్ధం చెప్పిందా? వాళ్ళిద్దరూ కావాలనే ఈ గేమ్ ఆడుతున్నారా అని స్వరూప్తో క్లోజ్గా ఉండే అతని కజిన్ తన అనుమానాన్ని బయటకు చెప్పాడు. ఆ మాటలు విని ఆ హాల్లో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆ విషయం గురించే డిస్కస్ చేసుకోవటం మొదలెట్టారు. నిజమే, ఆ అఖిల భర్త ఎందుకు పనికిరానివాడు, అతనికి ఒక చిన్న ఉద్యోగం కూడా లేదు. అందుకే అఖిల తన ఫ్యూచర్ కోసం ఎలాంటి పనులు చేసి పైకి ఎదగాలనుకుంటుంది అంటూ మాటలు వినిపించటం మొదలయ్యాయి. అవన్నీ వింటున్న స్వరూప్ మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అతని పెదవులపై అసూయతో కూడిన నవ్వు కూడా వచ్చింది. ముక్తాదేవికి కూడా ఆ మాటలన్నీ చెవిన పడటంతో ఆమె ఆ మాటలు వినటం ఇష్టం లేనట్లు 2 సార్లు చిన్నగా దగ్గింది. ఆ శబ్దం వినగానే గుసగుసలన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. కాసేపటి తరువాత గొంతు సవరించుకున్న ముక్తాదేవి మాట్లాడుతూ, నిజానిజాలు తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావటం మంచిది కాదు. ముక్తా గ్రూప్కి ఇప్పుడు స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నా ఉద్దేశంలో
స్వప్నలోక్ మీడియాతో ముక్తా గ్రూప్ ఇన్ఛార్జిగా అఖిల ఉన్నప్పటికీ ఆ కంపెనీతో జరిగే ప్రాజెక్టు విషయాలను డీల్ చేయటం కోసం మనం మరొకరిని పంపించడం మంచిది అని చెప్పింది. ఆమె మాటల్లో నిజం ఉందని అక్కడున్న అందరికీ అనిపించడంతో ఆ తర్వాత అందరూ కలిసి తన ఫ్యామిలీలో మరో యంగ్ లేడీ నీలిమను తరువాత రోజు స్వప్నలోక్ మీడియాకు పంపించాలని డిసైడ్ చేశారు. నీలిమ కూడా ఈ మధ్యే స్టార్టప్ కంపెనీ పెట్టి బిజినెస్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు మధ్యాహ్నం వరకు ఆఫీస్లో ఉన్న సాగర్కు ఆ రోజు ఎక్కువగా పని లేకపోవడంతో అతను ముందుగానే ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పటికి ఇంట్లో ఎవరూ లేరు. నేరుగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు సాగర్. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో కడుపులో పేగులు ఆకలితో అరవటం మొదలెట్టాయి. దాంతో అతను కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ కోసం వెతికాడు కానీ ఖాళీగా ఉన్న గిన్నెలు అతన్ని వెక్కిరించడంతో ఇక చేసేదేం లేక ఫాస్ట్గా పూర్తయ్యే నూడిల్స్ చేసుకుని గబగబా తినేశాడు. కడుపు నిండడంతో అతనికి నిద్ర ముంచుకొచ్చింది. దాంతో సోఫాలోనే పడుకొని నిద్రపోయాడు. సాయంత్రం అవుతుండగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది అఖిల. సోఫాలో అడ్డదిడ్డంగా పడుకొని ఉన్న సాగర్ని ఒక క్షణం పాటు మౌనంగా చూసింది. అతని జుట్టు చిందరవందరగా రేగిపోయి ఉండటం, ఒంటిపై ఉన్న షర్ట్ అస్తవ్యస్తంగా కదిలిపోయి ఉండటం చూసి ఇలా హాల్లో పడుకోకపోతే వెళ్ళి బెడ్రూమ్లో పడుకోవచ్చు కదా, ఇప్పుడు ఇతన్ని ఇక్కడి నుండి ఎలా లేపాలి అని ఆలోచించింది. 1 నిమిషం తరువాత ఏదో ఆలోచన రావడంతో ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న టీవీ రిమోట్పై పడ్డాయి. వెంటనే రిమోట్ చేతిలోకి తీసుకొని టీవీ ఆన్ చేసి ఒక్కసారిగా టీవీ వాల్యూమ్ పెంచింది. మంచి నిద్రలో ఉన్న సాగర్ ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అఖిల వెంటనే సౌండ్ తగ్గించి, రాత్రంతా ఇంటికి రాకుండా తిరగటం ఎందుకు, ఇప్పుడు వచ్చి సోఫాలో పడి నిద్రపోవడం ఎందుకు అని అంది. అవి మాటలు విన్న సాగర్ పెద్దగా ఆవలించి, కోప్పడకు డార్లింగ్, ఇప్పుడే కదా ఆఫీస్ నుండి వచ్చావు, కాస్త కూల్ అవ్వు అంటూనే లేచి వెళ్ళి కిచెన్లో నుండి వాటర్ గ్లాస్ తీసుకొచ్చి అఖిల చేతికిచ్చాడు. అలసిపోయిన అఖిల ఆ వాటర్ తాగి గ్లాసును టేబుల్పై పెడుతుండగా సాగర్ సోఫాలో కూర్చుంటూ, ఈరోజు గ్రానీ నుండి ఫోన్ వచ్చిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అఖిల తన వైపు వింతగా చూసి, లేదు, ఆమె నాకెందుకు కాల్ చేస్తుంది అని అడిగింది. అంటే ఆ ముక్తాదేవి ఇంకా నా మాట సీరియస్గా తీసుకోలేదు అని తనలో తానే అనుకుని సాగర్ పైకి మాత్రం ఏం లేదు, ఊరికే అడిగాను అని టాపిక్ అక్కడితో కట్ చేశాడు. అఖిల కూడా ఇక దాని గురించి మాట్లాడకుండా, అది సరే, నేను రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. నిజానికి అతను ఇంటికి రాకపోవటం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. దాని గురించి అతన్ని గట్టిగా అడగాలని ఉన్నా ఏదో ఫీలింగ్ అడగకుండా ఆపేస్తుంది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూసిన సాగర్ చిన్నగా నవ్వుకుని, నా ఫ్రెండ్తో మాట్లాడుతుండిపోయాను, ఆ తరువాత బాగా లేట్ అయిపోవటంతో రాత్రి అక్కడే పడుకున్నాను అని చెప్పాడు. ఫ్రెండ్ అంటే నిన్న రెస్టారెంట్లో కనిపించిన ఓనర్ కేదార్నాథేనా ఆరా తీస్తున్నట్లుగా అడిగింది అఖిల. అవును, సింపుల్గా చెప్పాడు సాగర్. ఆ మాటకు అఖిల అతని వైపు ఒక క్షణం అనుమానంగా చూసింది. ఆ తరువాత ఎగతాళిగా నవ్వుతూ, ఈ మాటలు ఇంకెవరికైనా చెప్పు, ఈజీగా నమ్మేస్తారు, కానీ నేను నమ్మను. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రాత్రంతా నీతో పనికిరాని ముచ్చట్లు చెబుతూ గడుపుతాడా, నాన్సెన్స్ అంటూ సోఫాలో వెనక్కు వాలి, అయినా నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, వెళ్ళి తినటానికి ఏదైనా చేసి పట్టుకురా, బాగా ఆకలిగా ఉంది అని అంది. సాగర్ నవ్వి, నా భార్యకు సేవ చేయటం కన్నా అదృష్టం ఏముంది డార్లింగ్, సరే నువ్వు రెస్ట్ తీసుకో, 10 నిమిషాల్లో రెడీ చేస్తాను అని చెప్పి లేచి కిచెన్లోకి వెళ్ళాడు. పాపం బాగా ఆకలిగా ఉన్నట్లుంది, త్వరగా ఏదో ఒకటి రెడీ చేయాలి. ఆమెకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, అది ప్రిపేర్ చేస్తాననుకుంటూ బ్రెడ్ ఆమ్లెట్ చేయటంలో మునిగిపోయాడు సాగర్. 5 నిమిషాలు గడిచేసరికి ఆ ఇంట్లో అడుగుపెట్టింది శైలజ. లోపలికి వస్తూనే కిచెన్లో సాగర్ ఉన్నాడని గమనించింది. అతన్ని చూడగానే ఉదయం తనతో ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఆమె ముఖం కోపంతో కందగడ్డలా మారిపోయింది. దాంతో రొసరొసలాడుతూ వెళ్ళి సోఫాలో అఖిల పక్కన కూలబడింది. తన తల్లి ముఖంలో చిరాకుని గమనించిన అఖిల, మళ్ళీ ఏమైంది మమ్మీ, ఎవరేమన్నారు అని అడిగింది. ఇంకెవరున్నారు మన ఇంట్లో మనల్ని విసిగించడానికి, ఉంది అతను ఒక్కడే కదా, కొంచెం కూడా కృతజ్ఞత లేని మనిషి అంటూ
దూరంగా ఉన్న కిచెన్ వైపు చూసింది. ఆమె సాగర్ గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకున్న అఖిల, ఏంటి విషయం, ఏం జరిగిందో నాతో చెప్పు, నేను అతనితో మాట్లాడతాను అని అంది. అదే అఖిల, టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చెకప్ చేయించాలని అనుకున్నాను కదా, దాని గురించే అని శైలజ చెబుతూ ఉండగానే అఖిల అయోమయంగా చూసి, వాట్, టెస్ట్ ట్యూబ్ బేబీనా, ఎవరికి అని అడిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సాగర్ పేరెంట్స్కి టెస్ట్ చేయించమని చెబితే సాగర్ మనల్ని కూడా టెస్ట్కు రమ్మంటున్నాడని కూతురి దగ్గర కంప్లైంట్ చేసింది శైలజ. ఆ మాట వినగానే అఖిల సీరియస్ అవుతూ, మమ్మీ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇప్పుడు అంత అర్జెంటుగా టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాల్సిన అవసరం ఏం వచ్చింది అని అడిగింది. అంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి బేబీ, ఇప్పటికే నీకు పెళ్ళై 2 ఏళ్ళయింది, ఇంతవరకు పిల్లలు లేరు, ఈ విషయంలో లేట్ చేయడం మంచిది కాదు, అందుకే ఈసారి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయండి అని చెప్పింది శైలజ. మమ్మీ ప్లీజ్, నేను సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ లేదు అని కరాఖండిగా చెప్పింది అఖిల. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడొస్తుంది, 2 ఏళ్ళైనా ఇంట్రెస్ట్ లేదంటే అర్థం ఏంటి, మీ డాడీ లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే ఈ విషయం గురించి అడిగారు, నువ్వు ఇంకా దీని గురించి ఆలోచించకపోతే ఇక్కడ జరుగుతున్నవన్నీ మీ డాడీకి చెప్పాల్సి వస్తుంది అని కోపాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది శైలజ. ప్లీజ్ మమ్మీ, నువ్వు ఇక దీని గురించి మాట్లాడకు అని అఖిల చెబుతూ ఉండగానే చేతిలో బ్రెడ్ ఆమ్లెట్స్ ఉన్న ప్లేట్తో అక్కడికి వచ్చిన సాగర్ దానిని అఖిల ముందున్న టేబుల్పై పెట్టాడు. అఖిల ఆ ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ, రేపు మీ పేరెంట్స్ని టెస్ట్ కోసం పిలిపించాల్సిన అవసరం లేదు అని సాగర్తో చెప్పింది. ఆ మాట వినగానే శైలజ కోపంగా అక్కడ నుండి పైకి లేచింది. కానీ అఖిల మాట విన్న సాగర్ సంతోషంగా నవ్వి, సరే నీ ఇష్టం అన్నాడు. దాంతో శైలజ అతని వైపు మింగేసేలా చూసి విసవిస తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అఖిల తన గదిలోకి వెళ్తుండగా, అఖిల ఒక్క నిమిషం అన్నాడు హాల్లోనే ఉన్న సాగర్. అఖిల అక్కడే ఆగి ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. ఒకవేళ మీ గ్రానీ రేపు నీకు ఫోన్ చేసి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ గురించి మాట్లాడమని అడిగితే నువ్వు వెంటనే ఒప్పుకోవద్దు అని చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే అఖిల ముఖం చిట్లించి అయోమయంగా చూస్తూ, స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ డీల్ విషయం గ్రానీ ఇప్పటికే స్వరూప్కి అప్పగించింది, అలాంటప్పుడు మళ్ళీ నాకెందుకు కాల్ చేస్తుంది, నువ్వెప్పుడూ ఎందుకు ఇలా వింతగా మాట్లాడతావు అని అడిగింది. సాగర్ ఆమె మాటల్లోని చిరాకును పట్టించుకోకుండా, ఆమె ఎవరికి అప్పగించినా పర్వాలేదు, ఒకవేళ రేపు నీకు కాల్ చేసి అడిగితే మాత్రం నువ్వు ఒప్పుకోవద్దు, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్లున్నావు అని చెప్పి వెంటనే అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అఖిల అతను వెళ్ళిన వైపే ఒక క్షణం పాటు విచిత్రంగా చూసి, ఇతను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కాకుండా ఉంది అని తనలో తనే గొనుక్కుంటూ తన గదికి వెళ్ళిపోయింది. తరువాత రోజు అఖిల ఆఫీస్కి వెళ్ళగానే సాగర్ కూడా తన కంపెనీకి వెళ్ళాడు. జాస్మిన్ క్యాపబుల్ సెక్రటరీ కావడంతో ఆఫీస్లో సాగర్ లేకపోయినా అన్ని విషయాలను డీల్ చేయగలుగుతోంది. ఆ రోజు ఉదయాన్నే క్యాబిన్లో కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్నాడు సాగర్. ఇంతలో డోర్పై చిన్నగా తట్టి లోపలికి వచ్చిన జాస్మిన్, సార్, ముక్తా ఫ్యామిలీ వాళ్ళు కొలాబరేషన్ గురించి డిస్కస్ చేయడం కోసం నీలిమ అనే లేడీని పంపించారు అని చెప్పింది. వచ్చిన వాళ్ళని అటు నుంచి అటే వెళ్ళిపోమని చెప్పండి, కనీసం తల కూడా పైకెత్తకుండా చెప్పాడు సాగర్. తన కంపెనీ ప్రయారిటీ అఖిలని చెప్పినా కూడా ముక్తా ఫ్యామిలీ మరో వ్యక్తిని పంపించడంతో సాగర్కి కోపం వచ్చింది. అసలు ఆ ముక్తాదేవి మనసులో ఏం ఆలోచిస్తుంది, నేను ఆమెకు మరీ అంత బ్రెయిన్లెస్లా కనిపిస్తున్నానా, ఈసారి డోస్ ఇంకొంచెం పెంచాలి అని మనసులోనే అనుకున్నాడు సాగర్. మరోవైపు నీలిమను కూడా సాగర్ తిప్పి పంపించడంతో ముక్తాదేవి కోపంతో ఊగిపోయింది. ఈ స్వప్నలోక్ సీఈఓ చాలా ఓవర్ చేస్తున్నాడు, ఈ కొలాబరేషన్ నా కంపెనీకి ఇంపార్టెంట్ కాబట్టి అతన్ని బేర్ చేయాల్సి వస్తుంది అనుకొని ఇక తప్పదన్నట్లుగా అఖిలకు కాల్ చేసింది ముక్తాదేవి. ఆ సమయంలో తన తల్లి శైలజతో కలిసి షాపింగ్ చేస్తోంది అఖిల. 2 రోజుల్లో ఆమె తండ్రి విజయేంద్ర ప్రసాద్
అబ్రాడ్ నుంచి తిరిగొస్తున్నాడు. శైలజ తన భర్తకు వెల్కమ్ చెప్పడానికి స్పెషల్గా రెడీ అవ్వాలనుకుంది. అందుకోసం అఖిలను తీసుకొని షాపింగ్కి వచ్చింది. షాపింగ్ మాల్లో ఉండగా అదే పనిగా ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసింది అఖిల. ముక్తాదేవి నుంచి కాల్ వస్తూ ఉండటంతో ఆమె ఆశ్చర్యపోతూ తన తల్లి వైపు చూసింది. శైలజలో కూడా అదే ఆశ్చర్యం కనిపించింది. దాంతో అఖిల ఫోన్లో లౌడ్ స్పీకర్ బటన్ ప్రెస్ చేసి హలో గ్రానీ అని అంది. హా అఖిల, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, అందుకే కాల్ చేశాను అని గంభీరంగా చెప్పింది ముక్తాదేవి. ఆమె నోటి నుండి హెల్ప్ అనే మాట రావటంతో అఖిల షాక్ అయింది. శైలజ అయితే ఆ మాట వినలేనట్లు కంగారు పడిపోతూ అత్తయ్య, మీరు హెల్ప్ అని ఎందుకు అడుగుతున్నారు? ఏం కావాలో ఆర్డర్ వేయండి అని హడావిడిగా చెప్పింది. ఆ తరువాత ఫోన్లో ఒక క్షణం పాటు సైలెంట్గా ఉన్న ముక్తాదేవి కాసేపటికి గొంతు సవరించుకొని ముక్తా గ్రూప్కి స్వప్నలోక్ మీడియాకి మధ్య కొలాబరేషన్ డీల్ చేయటానికి నేను అఖిలను పంపించాలని ప్లాన్ చేస్తున్నాను. అఖిల, నువ్వు రేపు స్వప్నలోక్ మీడియాకు వెళ్ళి వాళ్లతో మాట్లాడి న్యూ ఆర్టిస్ట్ రేష్మ ప్యాకేజ్ అగ్రిమెంట్ను సంపాదించడానికి ట్రై చెయ్యి అని చెప్పింది. ఆ మాట వినగానే అఖిల మనసులో రాత్రి సాగర్ చెప్పిన విషయం మెదిలింది. ముక్తాదేవి ఫోన్ చేసి మరి తన కూతుర్ని డీల్ సెట్ చేయమనడంతో శైలజ సంతోషంతో ఉప్పొంగిపోతూ సరే అత్తయ్య అని చెప్పబోయింది. కానీ ఇంతలో అఖిల హడావిడిగా ఫోన్ తీసుకుని సారీ గ్రాని, మీరు ఈ విషయాన్ని ఆల్రెడీ స్వరూప్కి అప్పగించారు కదా, కాబట్టి ఈ డీల్ అతనే పూర్తి చేస్తే మంచిది. నాకు నా కంపెనీలో చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను, బై గ్రాని అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది. అఖిల చేసిన పనికి పక్కనే ఉన్న శైలజ ఫ్రీజ్ అయిపోయింది. దాంతో అఖిల వైపు నమ్మలేనట్లుగా చూస్తూ నువ్వేం చేస్తున్నావు అఖిల? నువ్వు గ్రానితో ఇలా ప్రవర్తిస్తే రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసా అని కంగారుగా అడిగింది. ముక్తాదేవి పర్సనల్గా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా కూడా అఖిల నో చెప్పడం చూసి శైలజ జీర్ణించుకోలేకపోయింది. అఖిల మాత్రం తన తల్లి మాటలను పట్టించుకోకుండా మమ్మీ, నువ్వు ఇక ఈ విషయం వదిలేసి షాపింగ్ సంగతి చూడు అని అంది. అఖిల తన మాటలు వినటానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకున్న శైలజ ఈ మధ్య అఖిల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి అని అనుకుంటూ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళింది. అప్పుడు అఖిల మొబైల్ తీసి నువ్వు చెప్పినట్లే గ్రాని నాకు కాల్ చేసి స్వప్నలోక్ మీడియాకు వెళ్ళి డీల్ సెట్ చేయమని చెప్పింది. కానీ నేను రిజెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతూ సాగర్కి మెసేజ్ చేసింది. కానీ మెసేజ్ పంపిన తర్వాత అఖిలకు తనపై తనకే ఆశ్చర్యం వేసింది. సాగర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ తర్వాత ఏం చెయ్యాలో అని తాను అతన్ని ఎందుకు అడిగిందో ఆమెకే తెలియటం లేదు. అదంతా ఆమెకు కొత్తగా ఉంది, కానీ అలాగే చెయ్యాలని ఆమె మనసుకే అనిపించింది. అదే సమయంలో కేదార్ కాల్ చేసి లంచ్కి ఇన్వైట్ చేయడంతో అనురాగ్ రెస్టారెంట్కి వెళ్ళటానికి బయలుదేరాడు సాగర్. ఇంతలో అఖిల దగ్గర నుండి మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అఖిల తాను చెప్పినట్లే ముక్తాదేవిని రిజెక్ట్ చేసిందని తెలిసి అతనికి సంతోషంగా అనిపించింది. పైగా తరువాత ఏం చేయాలో కూడా తనని అడగటంతో అతని పెదాలపై చిరునవ్వు విచ్చుకుంది. ముక్తాదేవి మళ్ళీ నీతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది. ఆమె నీకు నచ్చిన ఆఫర్ ఇచ్చే వరకు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు అని రిప్లై ఇచ్చాడు సాగర్. దానిని చూసిన అఖిల మనసు చాలా తేలికగా అనిపించింది. అఖిలకు మెసేజ్ చేసిన తర్వాత సాగర్ అనురాగ్ రెస్టారెంట్కి వెళ్ళాడు. అప్పటికీ అతని కోసం ఎదురు చూస్తున్న కేదార్ డోర్ దగ్గరే ఎదురొచ్చి అతన్ని ఇన్వైట్ చేసి ముందుగానే రెడీ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ కూర్చున్న తర్వాత వెయిటర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేశాడు. మంచి ఆకలి మీద ఉన్న సాగర్ వెంటనే ఫుడ్ తినబోతుండగా కేదార్ అతన్ని అడ్డుకుంటూ సార్ ఒక్క నిమిషం అని చెప్పి తన రెండు చేతులతో చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరో వెయిటర్ చేతిలో ట్రేతో అక్కడికి వచ్చాడు. ఆ ట్రేపై ఒక ఎర్రని గుడ్డ కప్పి ఉంది. వెయిటర్ దానిని సాగర్ ముందు పెట్టడంతో సాగర్ కొంచెం అర్థం కానట్లుగా కేదార్ వైపు చూసి ట్రేపై ఉన్న క్లాత్ను పక్కకు తీశాడు. ఆ ట్రీలో ఒక చిన్న బాక్స్ పెట్టి ఉంది. సార్,
ఆ బాక్స్ మీకోసమే. 4 ఏళ్ల క్రితం నేను సంపాదించిన అద్భుతమైన నిధి ఈ బాక్స్లో ఉంది. అది నేను మీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు కేదార్. అది విని సాగర్ ఆ బాక్స్ను ఓపెన్ చేయకుండానే కేదార్ ముందుకు నెట్టి, వద్దు కేదార్, నాకు నచ్చిన గిఫ్ట్ను రాత్రే ఇచ్చారు కదా, అది చాలు అని అన్నాడు. కానీ కేదార్ ఒప్పుకోకుండా, లేదు సాగర్ గారు, దీనిని మీకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, మీరు కాదనకుండా తీసుకోవాల్సిందే అని అతను మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా కేదార్ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్పై నెంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు కేదార్. అతను హలో అనకముందే ఫోన్లో అవతల వైపు వ్యక్తి చెప్పింది విని అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ సీరియస్గా మారిపోయాయి. మరో నిమిషం తర్వాత ఫోన్ కట్ చేసిన కేదార్, సారీ సార్, నేను మీతో కలిసి లంచ్ చేయలేకపోతున్నాను, అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. కానీ ఈ గిఫ్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే తీసుకోవాలి. ఇందులో ఒక ట్యాబ్లెట్ ఉంది. మీరు ఈ మధ్య వీక్గా కనిపిస్తున్నారు, మీకు ఆ ట్యాబ్లెట్ అవసరం చాలా ఉంది అని అన్నాడు. కేదార్ ఏదో తొందరలో ఉన్నాడని అర్థం చేసుకున్న సాగర్, సరే నేను తీసుకుంటాను, ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో, మనం మరోసారి కలిసి లంచ్ చేద్దామని చెప్పాడు. సాగర్ ఆ గిఫ్ట్ తీసుకోవడంతో కేదార్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని చెబుతూనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత టేబుల్ దగ్గర సాగర్ ఒక్కడే ఉండటంతో అతను ముందుగా ఆ గిఫ్ట్ బాక్స్ను తన పాకెట్లో పెట్టుకొని నెమ్మదిగా లంచ్ పూర్తి చేశాడు. మధ్యాహ్నం ఆఫీస్లో వర్క్ ఏమీ లేకపోవడంతో రెస్టారెంట్ నుండి ఇంటికి వెళ్ళిన సాగర్ ఫ్రెష్ అయ్యి వచ్చి కేదార్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ చేతిలోకి తీసుకుని బెడ్పై కూర్చున్నాడు. ఆ బాక్స్ను తదేకంగా చూస్తూ ఇందులో ఏదో ట్యాబ్లెట్ ఉందని కేదార్ చెప్పాడు. పైగా నేను వీక్గా ఉన్నానని ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇందులో ఉన్న ట్యాబ్లెట్ వేసుకుంటే బాడీకి బలం వస్తుందా అని అనుకుంటూ దానిని ఓపెన్ చేశాడు. బాక్స్ మూత ఓపెన్ చేయగానే ఒక ఘాటైన వాసన అతని ముక్కును తాకింది. కానీ ఆ వాసన పీల్చిన 2 నిమిషాలకే అతనికి శరీరం తేలికగా మారిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ బాక్స్ మధ్యలో చాక్లెట్ బీన్లా ఉన్న ఒక చిన్న ట్యాబ్లెట్ కనిపించింది. సాగర్ వెంటనే దానిని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు ట్యాబ్లెట్ నుండి సువాసన రావటం మొదలైంది. సాగర్ దానిని చూస్తూ, ఈ మెడిసిన్ 4 ఏళ్ల నుండి జాగ్రత్తగా దాచానని కేదార్ చెప్పాడు. అంటే దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉండొచ్చు కదా, అలాంటప్పుడు నేను దీన్ని వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఎందుకు వచ్చిన రిస్క్, నేను వేసుకోను అనుకుని ట్యాబ్లెట్ను మళ్ళీ అందులోనే పెట్టి ఆ బాక్స్ను బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్పై పెట్టి పడుకున్నాడు. ఇక దాని గురించి ఆలోచించకుండా నిద్రపోవాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ అతని కళ్ళు మెల్లగా ఆ బాక్స్ వైపు మళ్ళాయి. కేదార్ దానిని అంత ప్రేమగా ఇస్తే తాను అనుమానించి పక్కన పడేయటం సాగర్కి కరెక్ట్గా అనిపించలేదు. దాంతో మళ్ళీ ఆ ట్యాబ్లెట్ను చేతిలోకి తీసుకుని ఏదైతే అది అయ్యింది, నేను ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాను అనే నిర్ణయం తీసుకొని ఇంకేం ఆలోచించకుండా గుటక్కున గొంతులో వేసుకొని ఒక పని అయిపోయింది, ఇక హ్యాపీగా ఒక కునుకు తీస్తాను అనుకొని కళ్ళు మూసుకున్నాడు. కానీ 2 నిమిషాలు గడిచేటప్పటికే సాగర్కి కడుపులో తిప్పుతున్నట్లుగా అనీజీగా అనిపించడం మొదలైంది. దాంతో వెంటనే ట్యాబ్లెట్ను వామిట్ చేయాలని అనుకున్నాడు సాగర్. కానీ అంతలోనే అతని పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. అతను బాధతో మెలికలు తిరగటం మొదలుపెట్టి మరుక్షణంలోనే పూర్తిగా స్పృహ కోల్పోయాడు. సాగర్ తిరిగి కళ్ళు తెరిచేటప్పటికి సాయంత్రం అయ్యింది. అప్పటికే ఆ గది నిండా అసహ్యమైన వాసన వస్తూ ఉండటంతో సాగర్ చిరాగ్గా ముక్కు మూసుకుంటూ, ఈ స్మెల్ ఏంటి, ఎక్కడ నుండి వస్తుంది అనుకుంటూ లేచి కూర్చున్నాడు. ఎందుకో ఆ స్మెల్ తన దగ్గర నుండే వస్తున్నట్లు అనిపించటంతో సాగర్ మెల్లగా తలదించి తనను తాను పరిశీలనగా చూసుకున్నాడు. అప్పటికే అతని శరీరం ఎల్లో కలర్లో ఉన్న జిగట ద్రవంతో నిండిపోయి ఉంది. అతని డ్రెస్ మొత్తం ఆ ద్రవంతో తడిసి ముద్దవటంతో దుర్వాసన వస్తుంది. అది చూసుకున్న సాగర్, వాట్ ద హెల్ ఈజ్ దిస్ అనుకుంటూ వెంటనే ఫ్రెష్ అవ్వటానికి బాత్రూమ్కి పరిగెత్తాడు. అతని శరీరానికి అంటిన జిడ్డును పోగొట్టుకోవటానికి దాదాపు అరగంట పైనే పట్టింది. ఆ తరువాత బయటకు వచ్చి గదిని బెడ్ను కూడా శుభ్రం చేసి బెడ్పై ఉన్న బెడ్షీట్స్ కూడా మార్చేశాడు. అయినా ఆ స్మెల్ పూర్తిగా వదిలినట్లు అనిపించలేదు. అసలు ఇదేం టాబ్లెట్ రా బాబు, అనకొండ సినిమాలో పాము కడుపులో నుండి ఒకడు బయటికి వచ్చినట్లు
ఒళ్ళంతా జిగటగా మారినట్లు నా ఒళ్ళంతా ఇలా మారిపోయింది. ఇంకా నయం, ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. అయినా ఆ ట్యాబ్లెట్ వల్ల నా పొట్టలో ఇంకేం జరగబోతుందో ఏంటో అనుకుంటూ హాల్లోకి వెళ్ళి అలసటగా సోఫాలో వాలాడు. అప్పుడే 2 చేతుల నిండా షాపింగ్ బ్యాగులతో ఇంటికి వచ్చారు శైలజ, అఖిల. సాగర్, వంట అయిందా? బాగా ఆకలిగా ఉంది, త్వరగా వడ్డించు, లోపలికి వస్తూనే అడిగింది అఖిల. సాగర్ సోఫాలో సర్దుకొని కూర్చుంటూ చిన్నగా దగ్గి, లేదు, ఈరోజు కొంచెం పనుండి వంట చెయ్యలేదు అని నెమ్మదిగా చెప్పాడు. అల్లుడు గారు, మీరు రోజంతా ఇంట్లోనే ఉంటారు కానీ మీకు వంట చేయడానికి మాత్రం టైం దొరకటం లేదు. నవ్వుతూనే సాగర్కి చొరకంటిచ్చింది శైలజ. ఈ మధ్య సాగర్ తన మాటకు ఎదురు చెబుతున్నాడన్న కోపాన్ని ఆమె తన మాటల్లో చూపించటం మొదలుపెట్టింది. కానీ ఇంతలో అఖిల, ఏం పర్వాలేదు, ఈరోజు నాకు కూడా ఇంట్లో ఫుడ్ తినాలని అనిపించడం లేదు, బయట నుండి ఆర్డర్ పెట్టేస్తున్నాను. మమ్మీ, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోగా ఫుడ్ వచ్చేస్తుంది అని చెప్పి వెంటనే అక్కడి నుండి లేచి సాగర్ వైపు చూచి తనతో పాటు రమ్మని కళ్ళతోనే సైగ చేసి తన రూమ్ వైపు వెళ్ళింది. అఖిల తనకు హెల్ప్ చేస్తుందని అర్థం చేసుకున్న సాగర్కి మనసులో సంతోషంగా అనిపించింది. వెంటనే అక్కడున్న షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని అఖిల వెనకే వెళ్ళాడు. శైలజ వాళ్ళు వెళ్ళిన వైపే అనుమానంగా చూసింది. సాగర్ వేసుకున్న ట్యాబ్లెట్ వల్ల అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు, అఖిల ప్రవర్తనలో వచ్చిన మార్పు సాగర్ జీవితంలో ఎలాంటి మలుపులకు కారణం కాబోతుంది అనే విషయాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.